నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎవరిని తిట్టినా చంద్రబాబు నాయుడే, ఎవరిని పొగిడినా చంద్రబాబు నాయుడే. ఆఖరికి అది మోడీనే తిట్టినా, మోడీనే మొక్కినా, మోడీ మెప్పు కోసం ఆఖరికి నెహ్రూ గురించి తోచిన వ్యాఖ్యలు చేసినా అది చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది. ఎందుకంటే ఆయన రాజకీయ దివాళా కోరుతనంలో హద్దులంటూ ఏమీ లేవు. అలాంటి హద్దులన్నీ చెరిపేసే ఆయన 5 ఏళ్ల తర్వాత అయినా ముఖ్యమంత్రి అవుతున్నారు. కాబట్టి తనేం మాట్లాడినా, తనేం చెప్పినా తనకంటూ ఒక విశ్వసనీయత, తనకంటూ ఒక విధానం అవసరం లేదని చంద్రబాబు నాయుడే స్వయంగా భావిస్తూ ఉండవచ్చు కూడా. ఈ పరంపరలోనే ఆయన భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూని ఫ్యూడలిస్ట్గా సంబోధించారు చంద్రబాబు నాయుడు. అవును, నెహ్రూ ఫ్యూడలిస్టే కాబోలు. చంద్రబాబు నాయుడు ఒక పేద ముఖ్యమంత్రి అయినప్పుడు నెహ్రూ ఫ్యూడలిస్ట్ కాకుండా పోతాడా? తన చేతికి వాచీ లేదు, తన చేతిలో రూపాయి ఉండదు అని చెప్పుకు తిరిగే సూపర్ రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. పాలు పెరుగు అమ్మి వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించిన మేధావి చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి నాయకుడికి నెహ్రూ ఒక ఫ్యూడలిస్ట్లా కాకుండా మరెలా కనిపిస్తారు మరి? అయితే చంద్రబాబు నాయుడికి నెహ్రూ కూడా ఒక్కోసారి ఒక్కోలా కనిపించొచ్చు. బహుశా తను కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ పొంది ఆ పార్టీలో మంత్రి పదవిని సైతం పొంది రాజకీయ పునాదులు వేసుకున్నప్పుడు నెహ్రూలో, నెహ్రూ కుటుంబంలో కూడా ఫ్యూడల్ లక్షణాలు చంద్రబాబుకు కనిపించలేదనే అనుకోవాలి. అలాగే తన అవసరం మేరకు సోనియా గాంధీతో స్నేహం చేసినప్పుడు, రాహుల్ గాంధీతో భుజాలు రాసుకుని తిరిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా అక్కడ ఫ్యూడల్ వాసనలేవి చంద్రబాబుకు తగల్లేదు. ఇప్పుడెటొచ్చి మోడీని మెప్పించాలి, అందుకోసం ఏదైనా మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. అందులో భాగంగా నెహ్రూలో ఫ్యూడల్ లక్షణాలు చంద్రబాబు నాయుడికి ఇప్పుడు కనిపించాయి. మరి ఇవైనా శాశ్వతంగా కనిపిస్తాయా అంటే అదేం లేదు. మళ్ళీ రేపొద్దున అవసరం పడి కాంగ్రెస్తో జట్టు కడితే అప్పుడు మోదీని ఫ్యూడలిస్ట్ అనగల ఘటనాఘట సమర్థుడే చంద్రబాబు నాయుడు. ఇదేం కొత్త కాదు కదా. గతంలో మోడీని ఎన్నేసి మాటలు అన్నారు. అంతకన్నా ముందు మోడీని ఏ స్థాయిలో కీర్తించారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో అడుగు ముందుకేసి మోడీ భజన పరాయకత్వంలో మునిగి తేలి చంద్రబాబు నాయుడు కేవలం మోడీని పొగిడితే లాభం లేదనుకుని మోడీ మాటల్నే తను కూడా వల్లివేయాలని ఫిక్స్ అయినట్టుగా ఉన్నారు. ఇది బహుశా పరాకాష్ట అనుకోవాలి. ఇప్పటికే మోదీ మహనీయులు గారు తరచూ నెహ్రూ ప్రస్తావన తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటున్న వైనంపై విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇంకా నెహ్రూనే తలుస్తూ మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్న వైనంపై విమర్శల జడి కురుస్తూనే ఉంది. ప్రత్యేకించి యువతరం ఈ విషయంలో విసిగిపోతూ ఉంది. స్వయంగా ప్రధానిగా 15 ఏళ్లను పూర్తి చేసుకోబోతున్న మోదీ ఎప్పుడో తాత ముత్తాతల తరం నాటి నెహ్రూను ప్రస్తావిస్తూ పబ్బం గడుపుకునే యత్నంలో ఉన్నారు. 3 టర్మ్లను పూర్తి చేసుకుంటున్న మోదీ ఇంకా ఏ బాధ్యత వహించడానికి కూడా సిద్ధంగా లేరు. 4వ టర్మ్ కోసం కూడా నెహ్రూను నిందిస్తున్నారు. ఈ తీరును దశాబ్దం పైనుంచే చూస్తూ ఒక తరమే మిగిలిపోతోంది. ఇలాంటి సమయంలో మోదీ కోసం చంద్రబాబు నాయుడు వంతపాట మొదలుపెట్టినట్లున్నారు. అయితే ఇలాంటి మాటలు ఉత్తరాదినేమైనా రుచిస్తాయేమో కానీ దక్షిణాది అయితే ఈ చీప్ ట్రిక్స్ పై మరింత విసుగెత్తుతుంది. నెహ్రూ ఏం చేశాడో, ఎన్టీఆర్ ఏం చేశాడో, వైఎస్ ఏం చేశాడో, చంద్రబాబు ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో, మోదీ ఏం చేస్తున్నాడో అన్నీ జనాలకు తెలుసు. ఇప్పుడు ఎవరికి ఎవరు కొత్త బిరుదులు ఇవ్వనక్కర్లేదు. ఏతావాత నెహ్రూని ఫ్యూడలిస్ట్ అంటూ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఆయన భజన పరాయణత్వంలో ఇది పరాకాష్ట. మోడీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడనేది చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యే విషయం. ఒకవైపు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చంద్రబాబు మద్దతు మీదే ఆధారపడి ఉన్నా ఇలాంటి మాటల ద్వారా చంద్రబాబు నాయుడు తనదైన రాజకీయ పతనాన్ని చాటుకుంటున్నారు. మరి మోదీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు ఇంకా ఏమేం మాట్లాడతారో, ఇంకా ఎలాంటి భజన పరాయత్వాన్ని చూపించుకుంటారో. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.